నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కాకినాడ జిల్లాలోని రామేశ్వరంలో ఉంది. ఈ ప్రాపర్టీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈశాన్యంలో ఉండే ట్యాప్ కాదండి, ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుకుని వెళ్ళడానికి కూడా ఒక ట్యాప్ ని వేసుకున్నారు. ఈ స్థలం కొలతలకు వచ్చేసరికి అండి, తూర్పు పడమర 20 అడుగులు, ఉత్తరం దక్షిణం 55 అడుగులు, మొత్తం 122 చదరపు గజాలు వెస్ట్ ఫేసింగ్ తోటి ఉంది. ఇంటి ముందు 33 అడుగుల రోడ్ అండి. ఇది స్లాబ్ ఏరియా 980, ప్లింత్ ఏరియా 680. మీకు గేట్ ఎంట్రన్స్ లోకి రాగానే రైట్ సైడ్ లో స్టెప్స్ వస్తాయండి. ఈ ప్రాపర్టీకి ఉత్తరం వైపున 2.5 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. ఇక్కడ మీరు పైన స్లాబ్ కూడా చూడొచ్చు. ఇక్కడున్న ఈ ప్రహారీకి పైన స్లాబ్ చూసుకున్నట్టయితే గనక ఎగ్జాక్ట్ గా కొంచెం లోపలికి ఉంది. ఇంటి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ డోర్ అండి. ఇది ఎంట్రన్స్ లో ఇచ్చిన ఈ మెయిన్ డోర్ చాలా డీసెంట్ గా ఉందండి. డీసెంట్ డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. హాల్ ఎంట్రన్స్ లోకి వెళ్ళినప్పుడు మనం కింద ఫ్లోరింగ్ లో చూసుకున్నట్టయితే కనుక టైల్స్ తోటి కంప్లీట్ చేశారండి. మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే మీరు చుట్టూ కూడా ఉన్న వాల్స్ ను చూసినట్టయితే కనుక మంచి కలర్స్ ను ఉపయోగించారండి. ఈ హాల్ లో మనం చుట్టూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఇంట్లో ఓనర్స్ ఉంటున్నారండి. వీళ్ళ అబ్బాయికి ఇప్పుడు చెన్నైలో జాబ్ చేస్తున్నారు. అందువల్ల ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్లిపోవాలన్న ఆలోచనతో ఈ బిల్డింగ్ ని సేల్ కి పెట్టడం జరిగింది. సీలింగ్ లో పిఓపి చూసినట్టయితే కనుక మంచి కలర్స్ ను ఉపయోగించారు. కొంచెం హెవీ డిజైన్ అయినా కానీ దానికి ఉపయోగించిన కలర్స్ వల్ల బాగుంది. హాల్లో ఇది టీవీ పాయింట్ అండి. ఇది తూర్పు వైపుకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ టీవీ పాయింట్ కి మాత్రమే కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. హాలు కొలతలు వచ్చేసరికి 12x15. ఇది నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫ్లోరింగ్ లో టైల్స్ వేయించుకున్నారు. మీరు ఫ్లోరింగ్ అంతా కూడా ఒకసారి చూడొచ్చు. అలాగే చుట్టూ ఉన్న వాల్స్ లో కూడా మంచి డీసెంట్ కలర్స్ ను ఉపయోగించుకున్నారండి. బెడ్రూమ్ లో కబోర్డ్ వర్క్లు ఏమీ చేయించుకోలేదు. పైన సీలింగ్ లో ఇచ్చిన పిఓపిని అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్ తో ఇవ్వడం జరిగిందండి. దీనికి ఉపయోగించిన కలర్స్ కూడా హెవీగా కాకుండా చాలా డీసెంట్ గా బాగున్నాయి. ఈ బెడ్రూమ్ కొలతలు 11x12. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది 4x6 కొలతలతో ఉంది. వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇవ్వడం జరిగింది. అలాగే చుట్టూ కూడా వాల్స్ కి టైల్స్ ని ఫిట్ చేశారు. పైన ఒక గేజర్ ని కూడా పెట్టడం జరిగింది. ఇవి ఎలా వచ్చాయంటే మాస్టర్ బెడ్రూమ్ తర్వాత హాల్ వచ్చింది. తర్వాత ఒక సన్నని దారి మార్గంలో ఇచ్చి ఇక్కడ మీకు రైట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ని, తర్వాత పూజా గదిని, తర్వాత కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన మీరు పిఓపి కూడా చూడొచ్చు సీలింగ్ లోని. ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ని చూపిస్తున్నానండి. ఫ్లోరింగ్ లో టైల్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయి ఉందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క కొలతలు వచ్చేసరికి అండి 10x11. అలాగే చుట్టూ వాల్స్ చూసుకున్నట్టయితే కనుక డీసెంట్ కలర్స్ ని ఉపయోగించారండి. అది అటాచ్డ్ బాత్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ అండి. సో ఇది 4x6 కొలతలతో ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ లో కూడా గేజర్ ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్ వాల్స్ కూడా టైల్స్ ని ఫిట్ చేయడం జరిగింది. ఫ్లవర్ డిజైన్ తో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వచ్చి పూజా గదిలోకి వెళ్తున్నాము. ఈ పూజా గది కొలతలు చూసుకున్నట్టయితే 3x4 కొలతలతో ఉంది. ఇక్కడ పూజా సామానం పెట్టుకోవడానికి పైన ఒక చిన్న షెల్ఫ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ ఇల్లు వెస్ట్ ఫేసింగ్ అవడం వల్ల తూర్పు అనేది వెనక వైపుకి వచ్చిందండి. దానివల్ల ఇది తూర్పు సైడ్ డోరు. అలాగే దీని పక్కన ఉత్తరం సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. పూజా గది పక్కన రైట్ సైడ్ లో కిచెన్ ఇచ్చారు. ఫ్లోరింగ్ లో టైల్స్ వేయించుకున్నారు. అలాగే 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ని ఇచ్చారు. ఇక్కడ మీకు కబోర్డ్ వర్క్ లాంటి ఏం చేయించలేదండి. ఇక్కడ వాల్స్ కి టైల్స్ ఫిట్ చేసి ఒక చిన్న ర్యాక్ లాగా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మీకు షెల్ఫ్ లాంటి ఇవ్వడం జరిగిందండి సామాన్లు పెట్టుకోవడం కోసం. ఈ కిచెన్ కొలతలు వచ్చేసరికి 6x7 అండి. గ్యాస్ టేబుల్ ఆనుకుని ఉన్న వాల్ కి ఒక విండోని ఇవ్వడం జరిగింది. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది ఇలాగా 38 లక్షలకి సేల్ కి పెట్టారు. ఇది వెనక వైపు తూర్పు ఈశాన్యం అండి. ఇక్కడ ఒక హ్యాండ్ పైప్ ని అలాగే ఒక 2 ట్యాప్లు ఇవ్వడం జరిగింది. ఈ ఇంటికి గ్రౌండ్ వాటర్ కనెక్షన్ అలాగే పంచాయతీ వాటర్ కనెక్షన్ 2 ఉన్నాయండి. అలాగే మోటార్ కూడా ఉంది. ఇక్కడ ఒక సింక్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ని కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్ నంబర్ కి కాల్ చేయండి. ఈ ట్యాంకు 1000 లీటర్ వాటర్ కెపాసిటీ ఉంది. డాబా ఎక్కి చూస్తే ఇక్కడ నుంచి రేపూరు సాయిబాబా వారు కనిపిస్తున్నారండి. మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరుగుతుంది. జై షిరిడి సాయిరామ్. కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మేము చేసే వీడియోస్ ముందుగా మిమ్మల్ని రీచ్ అవుతాయి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.